ఓం సారా సద్గురు సమర్థ సద్గురు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సర్వజ్ఞుడు ఆయన సాయినాథు మనం మనసా వచ్చ ప్రార్థిస్తూ పూజిస్తూ ఓ సత్సంగ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మనం 18-19 అధ్యాయంలో సాటే ఒక ధనవంతుడు, మిక్కిలి పలుకుబడి కలిగిన వాడు. ఆ సాటే బాబా గురించి తెలుసుకొని షిరిడీకి వచ్చి బాబాకు దర్శనం చేసుకున్నప్పుడు బాబా గారు వారికి గురు చరిత్ర పారాయణం చేయమని చెప్తే గురు చరిత్ర వారం రోజులు పారాయణం చేసిన తర్వాత స్వప్నంలో కనిపించి గురు చరిత్ర గురించి కొన్ని సందేశాలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు యొక్క సాటే బాబా దగ్గరికి వచ్చి, బాబా అంటే కాకా సాహెబ్ దీక్షిత్ తోటి బాబా దగ్గరికి వచ్చి మాట్లాడిస్తాడు. ఏమనంటే, గురు చరిత్రలో మీరు పారాయణంలో నాకు ఆధ్యాత్మిక ప్రబోధం చేశారు, ఒక సప్తాహం చాలా, ఇంకొక సప్తాహం నేను చేయాలని అడుగుతాడు. అప్పుడు బాబా దగ్గర హేమాద్రి పంతు పక్కనే కూర్చొని కాళ్ళు పిసుకుతూ ఉంటాడు. హేమాద్రి పంతు ఏమనుకుంటాడు అంటే, నేను బాబా దగ్గర 7 సంవత్సరాల నుంచి బాబా దగ్గర సేవ చేస్తున్నాను, 40 సంవత్సరాల నుంచి గురు చరిత్ర పారాయణం చేస్తున్నాను, 40 సంవత్సరాల నుంచి గురు చరిత్ర పారాయణం చేస్తూ ఉంటే బాబా నాకు అనుభవం ఇవ్వలేదే, కేవలం 7 రోజులు పారాయణం చేసినందుకు సాటేకు స్వప్నంలో బాబా గారు గురు చరిత్ర గురించి విశదీకరించాడు అని మదనపడ్డాడు. మదన పడితే బాబాకి అన్ని తెలుసు కదా, ఎవరి మనసులో ఏముంది, వారి యొక్క సందేహాలు ఏ విధంగా తీర్చాలి బాబాకి అన్ని తెలుసు. అప్పుడు బాబా గారు హేమాద్రి పంతు శ్యామ దగ్గర పంపిస్తాడు. సరే, శ్యామ దగ్గరికి వెళ్ళి దర్శనం తీసుకున్నామంటారు. సరే, శ్యామ దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు దర్శనం అడిగితే నా 15 సాష్టాంగ నమస్కారాలు అని చెప్పడం, తర్వాత బాబా దగ్గర శ్యామ దగ్గర ఏకనాథ భాగవతం పారాయణం చేయమని చెప్పడం, ఇవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత ఇప్పుడు హేమాద్రి పంతు మనసు బాగలేక శ్యామని అడుగుతాడు, నా మనసు బాగలేదు, ఏదైనా ఆధ్యాత్మిక విషయాలు ఉంటే బాబా గురించి చెప్పమని. అప్పుడు ఈ యొక్క శ్యామ ఏమంటాడంటే, నేను అంత చదువు రాని వాడిని, మీకు అన్నీ తెలుసు కదా అంటే, లేదు చెప్పమంటే అప్పుడు రాధాబాయి దేశ్ముఖ్ అని చెప్తాడు. రాధాబాయి దేశ్ముఖ్ ఒక భక్తురాలు, ఒక ముసలావిడ యొక్క సంగమం నిర్ణయించి బాబా దగ్గరికి వస్తుంది. బాబాకు సద్గురు సమర్థ సద్గురు అని చెప్పి బాబాకు నమస్కరించి, బాబా నాకు ఉపదేశం ఏమని చెప్పి బాబాను వెంటపడి అడుగుతుంది. అడిగినప్పుడు బాబా గారు ఉండి, అమ్మా ఉపదేశం ఇవ్వను, నేను నా గురువు దగ్గర 12 సంవత్సరాల పాటు సేవ చేశాను. 12 సంవత్సరాల పాటు వారికి అన్ని రకాల సేవ చేశాను. వారికి కావాల్సిన మంచి కానీ చెడు కానీ, వారు గురువు గారు నిద్ర లేచినప్పటి నుంచి వారు నిద్రపోయేంత వరకు సర్వం నేను చేశాను వారికి. వారు నాకు అన్ని ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, నీరు ఇచ్చారు, సుఖం ఇచ్చారు, శాంతి ఇచ్చారు. కాబట్టి నేను మా గురువు గారికి సేవ చేశాను. గురువు గారికి సేవ చేస్తే గురువు గారు నాకు అన్ని ఇచ్చారు, మా గురువు నాకు ఎటువంటి ఉపదేశం నాకు ఇవ్వలేదు. అలాంటప్పుడు నేను నీకు ఏ ఉపదేశం ఇవ్వమంటావమ్మా అంటాడు. లేదు, నాకు ఇవ్వాల్సిందని మండిపడుతుంది. అప్పుడు బాబా గారు, లేదమ్మా, గురువును మనము సేవ చేయడమే, సేవ ద్వారా గురువే మనకు సర్వం మనకిస్తాడు అని చెప్పి బాబా గురువుకు శిష్యునికున్న సంబంధము, అదేవిధంగా గురువు శిష్యుని ఏ విధంగా కాపాడతాడు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు బాబా గారు ఏమంటాడు అంటే, తల్లి తాబేలు పిల్ల తాబేలుని ఏ విధంగా అయితే కాపాడుతుందో, పిల్ల తాబేలుకి ఏ విధంగా అయితే ఆహారం పెడుతుందో, ఏ విధంగా అయితే పెరిగి పెద్ద చేస్తుందో, అలాగే గురువు కూడా తాను చూస్తూ ఉంటాడు. తన చూపుతోటి గురువు శిష్యుని కాపాడుతూ ఉంటాడు. అంటే తల్లి తాబేలు ఏం చేస్తుందంటే పిల్లల్ని కంటుంది, పిల్లలకు ఆహారం పెట్టదు, పాలిపోదు. తన దివ్యమైన చూపుతోటి అదే ఆహారం పిల్ల తాబేలు పెరుగుతుంది, పెద్ద అవుతుంది, శక్తిని సంపాదిస్తుంది. అంటే తల్లి తాబేలు కేవలము తన దివ్యమైన
చూపుతోటి పిల్ల తాబేలు కాపాడడం జరుగుతుంది. అలాగే గురువు కూడా తన శిష్యుణ్ణి కేవలం చూస్తూ ఉంటాడు. తన చూపుతోనే తన శిష్యుణ్ణి కాపాడుతాడు. అది గురు శిష్యు సంబంధం. కాబట్టి ఇలాంటి ఉపదేశం అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. ఈ కథ విన్న తర్వాత అప్పుడు హేమాద్రి పంతుకు మనశ్శాంతి కలుగుతుంది. అంటే ఇప్పుడు మనలో కూడా చాలా మందికి సందేహాలు వస్తూ ఉంటాయి. ఏమనంటే, నేను ప్రతిరోజు బాబా గుడికి వెళ్తున్నాను, బాబా పారాయణం చేస్తున్నాను, అదేవిధంగా బాబా నామలిఖిత జపతం చేస్తున్నాను, అదేవిధంగా బాబా హారతులకు వెళ్తున్నాను, ఇన్ని రకాల బాబా పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, కానీ వారికి స్వప్నంలో బాబా దర్శనమిచ్చాడు, అదేవిధంగా వారికి బాబా ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడు, నాకు ఎలాంటి దర్శనం లేదు, నాకు ఎలాంటి స్వప్న దర్శనం లేదు, నాకు ఎలాంటి అనుభవం లేదు, ఎలాంటి అనుభూతి లేదు అని ఈరోజు చాలామంది భక్తులు బాధపడుతూ ఉన్నారు. దానికి సమాధానం ఇదే. అంటే బాబా గారు మనకు స్వప్న దర్శనం ఇచ్చినా స్వప్న దర్శనం ఇవ్వకపోయినా మనల్ని చూస్తూ ఉంటాడు. బాబా చూపుతోటి మన కష్టాలు నెరవేరుతాయి, నష్టాలు నెరవేరుతాయి, అన్నిటి నుంచి మనల్ని బయటేస్తూ ఉంటాడు. మనల్ని పడనీయడు, చెడనీయడు. మన సుఖమైన సంసారాన్ని చూస్తూ ఉంటాడు, మన కష్టాలను చూస్తుంటాడు, మన బాధలను చూస్తుంటాడు, మన కష్టాల బాధల నుంచి బయటేస్తూ ఉంటాడు. అంటే బాబా చూపు ఏమిటయ్యా అంటే, ఒక గురువు శిష్యుని చూసినట్టుగా, తల్లి తాబేలు పిల్ల తాబేలు చూసినట్టుగా కేవలం బాబా యొక్క దివ్యమైన ఆ యొక్క చూపుతోటి మనల్ని అందరినీ బాబా కాపాడుతున్నాడు. అంతేగాని మనకు బాబా నాకు ఈ యొక్క అనుభూతి ఇవ్వలేదనో, లేకుంటే స్వప్న దర్శనం ఇవ్వలేదనో, ఈ రకమైన భావన అనేది పెట్టుకోవడము పొరపాటు. ఎందుకంటే బాబా చూస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. అందుకని బాబా జీవితంలోకి వెళ్తే అనేకమైన అద్భుతమైన కథలు మనకు కనబడుతుంటాయి. కుమ్మరి స్త్రీ ఉంది. కుమ్మరి స్త్రీ ఏం చేస్తుంది? తన బాబును ఒళ్ళో పెట్టుకొని ఆ యొక్క కుమ్మరి మంటను చేస్తూ ఉంది. భర్త ఒక్కసారి కేక వేయంగానే భర్త కోసం ఒక్కసారి లేస్తుంది, బాబు మంటల్లో పడిపోతాడు. ఆమె ఏమైనా బాబాని అడిగిందే, బాబా నా బాబును కాపాడు అని ఏమైనా ప్రార్థించింది? ఏం లేదే. బాబా ఎక్కడ ఉన్నాడు? ద్వారకామయిలో ఉన్నాడు. బాబాకు తెలుసు నా భక్తురాలు యొక్క కుమారుడు మంటల్లో పడుతున్నాడని చెప్పి జునులో చేయి పెట్టి బాలును కాపాడుతాడు. అంటే ఆమె అడగలేదుగా. అంటే బాబా యొక్క దివ్య రూపము, దివ్యమైన చూపు ఆమె మీద ఉంది కాబట్టి అడగకుండా అక్కడ కాపాడాడు. అదేవిధంగా ఒకసారి రష్యా జపాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యొక్క కెప్టెను స్టీమరు యుద్ధంలో ఆ యుద్ధ విన్యాసాలలో ఉన్నప్పుడు స్టీమర్ మునిగిపోతూ ఉంటే ఒకసారి బాబా ద్వారకామయిలో ఉండి ఇట్లా చేతి ఇట్లా అంటాడు. బాబా ఒంటి మీద నీళ్లు పడి బాబా అంతా తడిసిపోతాడు. పక్కన వాళ్ళు అడుగుతారు, ఏంటి బాబా తడిసిపోయావని. లేదు, నా యొక్క శిష్యుడు పలానా యుద్ధంలో జహంగీర్ అనే కెప్టెన్ ఈ యొక్క స్టీమర్ మునిగిపోతూ ఉంటే నేను కాపాడాను, నీళ్లు నా మీద పడ్డాయి అంటాడు. అంటే ఏంటి? ఎక్కడ యుద్ధము, ఎక్కడ రష్యా, ఎక్కడ జపాన్? అంటే తన శిష్యుని బాబా చూస్తున్నాడు. అదేవిధంగా ఒకసారి బాబా పక్కన కిర్వాన్ డేకర్ అని ఒక భక్తుడు ఉంటాడు. భక్తుడి పక్కన కూర్చో ఉంటాడు. అప్పుడు బాబా ఏం చేస్తాడు? పక్కన కుండలో చేయి పెట్టి నీళ్ళు ఇట్లా పైకి అంటాడు. ఏంటి బాబా నీళ్లు పైకి అంటున్నావు అంటే, నీ కొడుకు బావిలో పడ్డాడయ్యా, నేను కాపాడినా అంటాడు. అదేవిధంగా ఒకసారి కొండాజీ పక్కన బాబా దగ్గర కూర్చొని ఉంటాడు. కొండాజీ కూర్చుంటే బాబా నీళ్లు చల్లుతూ ఉంటాడు. ఏంటి బాబా నీళ్లు చల్లుతున్నావు అంటే, నీ గడ్డివాం తగలబడుతుంది, నీ గడ్డివాం చల్లారుస్తున్నా అంటాడు. అదేవిధంగా ఒకసారి మానిక్ష ఈ యొక్క బాంబే నుంచి నాగపూర్ వెళ్తూ ఉంటాడు. బాబా అతనికి స్వప్నంలో కనిపించి నీవు వెంటనే మన్మాడ దిగమంటాడు. వెంబడే మన్మాడ దిగుతాడు. వెంటనే ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చనిపోతారు. అదేవిధంగా ఒక భక్తుడు అదేవిధంగా షిరిడీకి వస్తూ ఉంటాడు. షిరిడీకి వస్తూ ఉంటే బాబా అతనికి ట్రైన్లో వస్తూ ఉంటే థర్డ్ కంపార్ట్మెంట్లో వస్తూ ఉంటే, ఈ యొక్క థర్డ్ కంపార్ట్మెంట్ నుంచి లాస్ట్ కంపార్ట్మెంట్కి వెళ్ళమంటాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి థర్డ్ కంపార్ట్మెంట్లో చాలా మందికి యాక్సిడెంట్ అవుతుంది. అంటే ఇట్లా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే బాబా తన భక్తులు తను చూస్తూ ఉంటాడు. భక్తులు ఆ యొక్క యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ఆ ప్రమాదం వచ్చినప్పుడు కానీ వాళ్ళకి తెలియదు, బాబాని అడగాలని కూడా తెలియదు. కానీ బాబా వారిని చూస్తూ ఉంటాడు కాబట్టి ఎలాంటి ప్రమాదాలున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బాబా వారిని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి బాబా మనల్ని చూడలేదనో, మనకు అనుభవాలు ఇవ్వలేదనో, మనకు బాబా యొక్క అనుగ్రహం లేదో అనుకోవడం చాలా పొరపాటు. బాబాను మనం చూస్తున్నంతసేపు బాబా మనల్ని చూస్తూ ఉంటాడు. అదే మనకు బాబా చెప్పాడు, ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ అన్నాడు.
నీపైన నా దృష్టి ఉంచు, నా దృష్టి నీపైన ఉంటుందన్నాడు. కాబట్టి బాబా దృష్టి ఎప్పుడు మన పైన ఉంటుంది. కాబట్టి బాబాను మనం చూస్తూ ఉండి సాయినామం పలుకుతూ ఆ యొక్క రూపాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థిస్తూ మనం బాబా వైపు మన దృష్టిని పెడితే బాబా సర్వకాల సర్వస్థలందు ఆయన చూపు మనపైన పెట్టి మనల్ని కాపాడడం జరుగుతుంది. జై సాయిరామ్.